నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ కేసు ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతుంది. సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యల కేసుతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్, సీక్రెట్ వీడియోలతో పాటు రాజకీయ లింకుల వైపు దారితీస్తుంది. అరెస్ట్ కాకముందే ఫోన్ డేటా డిలీట్ చేసిన రావణ్ పోలీసులకు దొరకకుండా తప్పించుకోవాలని చూశాడు. కానీ సీన్ కట్ చేస్తే ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ కీలకంగా మారింది. అసలు ఆ ఫోన్లో ఏముంది, ఈ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేతల హస్తం ఉందా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. గడిచిన 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఏపీలో ఏదైనా వార్త ఉందా అంటే అది కేవలం రావణ్. ఎక్కడ చూసినా ఇదే చర్చ. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో గుడివాడలో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. మొదట ఈ అరెస్టును అడ్డు పెట్టుకొని మీడియాలోని ఒక వర్గం విపరీతమైన హంగామా సృష్టించింది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ గగ్గోలు పెట్టింది. కానీ పోలీసులు విచారణ ముమ్మరం చేయడంతో సీన్ రివర్స్ అయింది. రావణ్ ఫోన్ నుండి విస్తుపోయే నిజాలు బయటపడుతుండడంతో నిన్నటి వరకు అతన్ని వెనుకేసుకొచ్చిన వారు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఆ వీడియోలన్నీ ఏఏ సృష్టించడం అంటూ కొత్త రాగం అందుకొని రావణ్ మంచి బాలుడు అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం వెనుక పెద్దల హస్తం ఉందని, రావణ్ను కాపాడేందుకు ఓ రాజకీయ పార్టీతో పాటు అందులోని కీలక నేతల హస్తం ఉందనే విషయాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పోలీసుల విచారణ ముందుగానే పసిగట్టిన ప్రశ్న రావణ్ జూలై 2నే తన మొబైల్ ఫోన్లోని డేటా మొత్తాన్ని డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా పోలీసులు గుడివాడలో అదుపులోకి తీసుకోగానే రావణ్ ఫోన్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అక్కడే అసలు కథ మొదలైంది. ఫోరెన్సిక్ నిపుణులు డిలీట్ చేసిన డేటాను, వీడియోలను కొంతవరకు రికవరీ చేశారు. రికవరీ అయిన డేటాలో అత్యంత కీలకమైన ఆధారాలు లభించాయి. పొలిటికల్ వీడియోలతో పాటు రావణ్ కొందరు మహిళలతో అసభ్యంగా ఉన్న వీడియోలను పోలీసులు గుర్తించారని, ఆ వీడియోలపై రావణ్ పోలీసులకు సమాధానం చెప్పడం లేదనే ప్రచారం జరుగుతుంది. అయితే హిందూ దేవతలను, ప్రజా ప్రతినిధులను కించపరిచేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రావణ్ చీకటి భాగోతం పట్ల విచారణ జరుగుతుందని తెలుస్తోంది. అమ్మాయిలను టార్గెట్ చేయడం, వారిని లోబరుచుకొని సీక్రెట్గా ఫోటోలు, వీడియోలు తీయడం రావణ్ అలవాటుగా మార్చుకున్నాడని పోలీసు వర్గాల సమాచారం. ఈ సీక్రెట్ వీడియోలను చూపిస్తూ సదరు మహిళలను భయభ్రాంతులకు గురిచేసి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత మహిళలు ఎవరైనా ఉంటే ఏపీ పోలీసులను సంప్రదించాలని ఇప్పటికే ప్రకటన చేశారు. మరోవైపు రావణ్ ఆర్థిక లావాదేవీలపై కాకినాడ పోలీసులు నిఘా పెట్టారు. యూట్యూబ్ ద్వారా నెలకు దాదాపు 1.5 లక్షల ఆదాయం వస్తుందని రావణ్ విచారణలో అంగీకరించాడట. అయితే కేవలం యూట్యూబ్ ఆదాయమేనా, లేక బ్లాక్ మెయిలింగ్, రాజకీయ పార్టీల నుంచి ఏమైనా ఫండింగ్ అందిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఇందులో భాగంగానే రావణ్కు చెందిన 2 వేర్వేరు బ్యాంకు ఖాతాలను తక్షణమే ఫ్రీజ్ చేయాలని బ్యాంక్ అధికారులకు కాకినాడ పోలీసులు లేఖలు రాశారు. ఈ బ్యాంకు లావాదేవీల పూర్తి వివరాలు బయటికి వస్తే రావణ్ వెనుక ఉండి నడిపించిన అసలు సూత్రధారులు ఎవరో తేలిపోనుంది. ఈ కేసు కేవలం ఒక యూట్యూబర్ చుట్టూనే కాకుండా ఇప్పుడు నేరుగా రాజకీయ రంగు పులుముకుంది. రావణ్ యూట్యూబ్ ఛానల్ టీంలో పనిచేసే గమన అనే యువతి ఇటీవల ఎయిర్పోర్ట్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత ఆమె ఒక వీడియోను విడుదల చేస్తూ రావణ్కు మద్దతుగా నిలిచినందుకు వైఎస్ జగన్కు, వైసీపీ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నిజానికి ఇప్పటి వరకు రావణ్కు కమ్యూనిస్టు పార్టీలు, ఏఐవైఎఫ్ వంటి సంఘాలు మద్దతుగా నిలిచాయి. వారికి చెప్పని కృతజ్ఞతలు కేవలం వైసీపీకి మాత్రమే గమన ఎందుకు చెప్పిందనేది ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపింది. అంతేకాదు, విమానాశ్రయంలో గమనాను జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేసింది కృష్ణా జిల్లాకు చెందిన కీలక వైసీపీ నేత దేవినేని అవినాష్ అని ప్రచారం జరుగుతుంది. దీంతో దేవినేని అవినాష్ తెర వెనుక ఉండి ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రావణ్ ఆర్థిక మూలాలు, ఈ రాజకీయ లింకులు పూర్తిగా బయటపడితే వైసీపీకి చెందిన పలువురు పెద్ద తలకాయలు లోపలికి వెళ్లడం ఖాయమని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. చూశారుగా, కేవలం ఒక యూట్యూబ్ వీడియోల వివాదంగా కనిపించిన ప్రశ్న రావణ్ ఉదంతం ఇప్పుడు సీక్రెట్ కెమెరాలు, బ్లాక్మెయిల్ దందాలు మరియు వైసీపీ అగ్రనాయకత్వం చుట్టూ తిరుగుతోంది. ఫారెన్సిక్ ల్యాబ్ నుండి రాబోయే పూర్తి నివేదిక, బ్యాంక్ అకౌంట్స్ డేటా బయటకు వస్తే కానీ అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.